కర్ణాటక రాష్ట్రం కన్నడిగులదే అన్న ఒక నిర్ణయానికి వచ్చి ప్రైవేటు రంగంలో 75% స్థానికులకే ఉద్యోగాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే 75% స్థానిక కోటా ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మరి మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎప్పుడు తీర్మానం చేస్తుంది? నేను అడిగే ప్రశ్న, తెలంగాణ బిడ్డలకే మన రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 75% స్థానిక కోట ఎప్పుడు అమలు చేస్తున్నారు? మీరెప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు? ఎందుకంటే 1952లోనే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ అన్న ఉద్యమం ఎప్పుడో 70 ఏళ్ల క్రితమే జరిగింది. కానీ 70 ఏళ్లుగా మన తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు అన్యాయం జరిగింది. ఇక ప్రైవేట్ ఉద్యోగాల్లో చెప్పనాల్సిన అవసరమే లేదు. ఇవాళ హైదరాబాదు కంప్లీట్గా నాన్ లోకల్ అడ్డాగా మారింది. 80% ఉద్యోగాలు, 80% బిజినెస్. నాట్ ఓన్లీ ఉద్యోగాలే కాదు, బిజినెస్ కూడా నాన్ లోకల్ వాళ్ళే ఏలుతున్నారు. ఉద్యోగాలు లేవు, బిజినెస్ లేదు, పేరుకే తెలంగాణ వాడికి హైదరాబాదు రాజధాని. కానీ తెలంగాణ బిడ్డలకు ఏమైనా జరుగుతుందంటే ఏమీ జరగడం లేదు. కాబట్టి కర్ణాటక శాసనసభని, అలాగే మీ కాంగ్రెస్ వాళ్ళే, మీ పక్క రాష్ట్రం వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో 75% స్థానిక వాటా ఇస్తేనే మన తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుంది. మీరు ఇయర్ క్యాలెండర్ ఇచ్చిర్రు 2 లక్షల ఉద్యోగాలు, కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానే 30 లక్షల మంది పేరు నమోదు చేసుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 30 లక్షల మంది పేరు నమోదు చేసుకున్నారు. పేరు నమోదు చేసుకొని వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు, దాదాపుగా మళ్ళొక 20 నుంచి 30 లక్షల మంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు. అంటే తెలంగాణలో భారతదేశంలోనే నిరుద్యోగిత విషయంలో 2వ స్థానంలో ఉంది. మరి ఆ 2వ స్థానాన్ని చివరి స్థానానికి ఎప్పుడు తీసుకుపోతారు? అంటే ప్రైవేటు రంగంలో 75% స్థానికులకు ఇస్తేనే అది సాధ్యమవుతుంది. తెలంగాణ బిడ్డలందరికీ మన రాష్ట్రంలో ఉద్యోగాలు దక్కడానికి అవకాశం ఉంది. ఇలా ఫార్మా రంగంలో 90% మంది ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఇలా ఐటీ సెక్టర్లో 80% మంది నాన్ లోకల్సే ఉన్నారు. మరి పక్క రాష్ట్రం జరిగింది కదా, అది కోర్టులో నిలబడుతుందా నిలబడని మీరు అనవచ్చు. నిలబడని నిలబడకపోని ఫస్ట్ మీరు చట్టం చేయండి. ఎవరైతే ప్రభుత్వంకి వెళ్ళి వివిధ రకాల బెనిఫిట్స్ పొందినటువంటి పరిశ్రమల్లో ఖచ్చితంగా 75% మన వాళ్ళకి ఇచ్చే కంపెనీలకే మీరు అవకాశాలు కల్పించండి. ప్రభుత్వ బెనిఫిట్స్ ఇవ్వండి. అప్పుడు అది కంపల్సరీ సాధ్యమవుతుంది. ఇది మహా ఉద్యమంగా మారాల. ఎందుకంటే ప్రభుత్వాలు చట్టాలు చేసినా నామకే వాస్తుగానే చేసే తప్ప ఇక్కడ ఏం లేదు. వాళ్ళ మార్వాడీలు, గుజరాతీలు, ఆంధ్ర వాళ్ళు, అంటే ఆంధ్ర వాళ్ళు ఒక 60 నుంచి 70% ఉంటే మరొక 30% గుజరాతీలు, మార్వాడీలు హైదరాబాదుని కబ్జా పెట్టారు. నిజంగా హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకు ఒరిగేది ఏమన్నదంటే ఉద్యోగాల పరంగా ఏమీ ఒరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా 75% అమలు చేయాలని నేను చాలా రోజులుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి సందే నేను మాట్లాడుతూ ఉన్నా. స్పష్టంగా తెలంగాణ ఉద్యమం పాఠం చెప్పిన కానించి 2015 నుంచి ఇదే మాట మాట్లాడుతున్నా. అంతము జర్నలిస్టుగా మాట్లాడాను. కాబట్టి మనం ఒకప్పుడు శివసేన మహారాష్ట్రలో ఏ విధంగా అయితే స్థానికులకే ఉద్యోగాలని అన్నటువంటి ఒక ఉద్యమం తీసుకొచ్చిందో, తెలంగాణలో ఒక తెలంగాణ ఉద్యమం జరిగినంత స్థాయిలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే కొట్లాడినామో అంతే స్థాయిలో కొట్లాడి మన రాష్ట్రం మనది, మన రాష్ట్రం మనది, మన రాష్ట్రం తెలంగాణ బిడ్డలది అన్న ఒక నినాదాన్ని మళ్ళొకసారి గట్టిగా వినిపిస్తే తప్ప మనకు న్యాయం జరగదు.
అశోక్ సారు ఉద్యోగాల గురించి ప్రశ్నిస్తుంటే, తప్పిదాల గురించి ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం ఏమంటుందంటే రెచ్చగొట్టినట్టుంది. ఎందుకంటే ప్రభుత్వాలు జీర్ణించుకునే స్థాయిలో లేవు. వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేవు, ప్రశ్నిస్తే జీర్ణించుకోలేవు. గత గవర్నమెంట్ అదే చేసింది, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అదే చేస్తుంది. గత గవర్నమెంట్ 12 కేసులు పెట్టింది, చెంచనూరు జైలు పంపింది. ఈ ప్రభుత్వం నిర్బంధ కాండ పెట్టింది. నేను దీక్ష చేస్తే 100 మంది పోలీసులను పెడుతున్నారు. వాస్తవాలు మాట్లాడుతున్నా, ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నా, ఎప్పుడు ఏ అంశం వచ్చినా కూడా ముందుగా మాట్లాడేది అశోక్ సార్ మాత్రమే. నాకు ఇన్స్టిట్యూట్ ఉండవచ్చు, నేను బతకడం కోసం, ఎందుకంటే రాజకీయ నాయకుల్లాగా నేను బ్లాక్మెయిల్ చేయలేను. నా కాళ్ళ మీద నేను స్వయంగా బతకాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. నేను 10 మందికి ఉపాధి కల్పించాలా. అదేవిధంగా ఉపాధి కల్పిస్తున్నా, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నా, నేను బతుకుతున్నా, వాళ్ళని కూడా నేను ఉపయోగపడుతున్నా. కానీ ఎవరి దగ్గర అక్రమంగా వస్తుందంటే 100 రూపాయలు కూడా తీసుకునే మనస్తత్వం నాది కాదు. అందుకే ప్రశ్నిస్తున్నా, అందుకే ఇన్స్టిట్యూట్ నడుపుతున్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా, ప్రశ్నిస్తున్నా. మీ నోటిఫికేషన్లో గందరగోళం ప్రశ్నిస్తున్నా. ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరని కొట్లాడుతా ఉన్నా. కొట్లాడితే ప్రభుత్వానికి కోపం వస్తుంది, మాట్లాడితే ప్రశ్నిస్తే ప్రభుత్వాల కోపం వస్తుంది, నిర్బంధ కాండ పెడుతుంది. ఇవాళ కాంగ్రెస్ యొక్క డాక్స్ నా మీద పంపిస్తున్నారు. కొన్ని కాంగ్రెస్ డాక్స్ని నా మీద పంపించి ఉసుగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కోవట్ అంటున్నాడు, ఇంకోటి కాంగ్రెస్ కోవట్ అంటాడు. వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకి అలాంటి పదాలే వస్తాయి. ఒక పట్టభద్రులుగా పనికి వాళ్ళ టికెట్లు ఇస్తే ప్రశ్నించే గొంతుగా ఉంటాను, ఎమ్మెల్సీగా పోటీ చేశాను. ఇవాళ గెలిచిన ఆయన ఎటు పోయిండు, యాడికి పోయిండు, ఎందుకు మాట్లాడతలేడు? కానీ అశోక్ సారు గెలిచినా గెలవకపోయినా నిలబడతా, మాట్లాడతా అని చెప్పినా ఇవాళ నేను మాట్లాడితే ప్రభుత్వానికి జ్వరం వస్తుంది, నేను మాట్లాడితే ముఖ్యమంత్రి కోపం వస్తుంది, నేను మాట్లాడితే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోపం వస్తుంది, వాస్తవాలు చెప్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోపం వస్తుంది. మీ పక్క రాష్ట్రాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి. తక్షణమే రేపు అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చ జరగాల. ఈ రేపు వచ్చే సమావేశంలోనే ఈ స్థానిక కోట పైన, ప్రైవేట్ ఉద్యోగాలపైన, గవర్నమెంట్ ఉద్యోగాలపైన, ఇయర్ క్యాలెండర్ పైన ఖచ్చితంగా రేపటి సమావేశాలలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే హైదరాబాదులో లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మన తెలంగాణ బిడ్డలు మనం ఒక బయోడేటా ఇస్తే ఆ బయోడేటా పక్కన పెడతా ఉన్నారు. ఒక రెజ్యూమ్ ఇస్తే తీసుకోవడం లేదు. తీసుకున్న పనికిరాని ఉద్యోగాలు ఇస్తున్నారు. పైసాలున్న ఉద్యోగాలు మొత్తం కూడా వాళ్ళకేసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి అక్కడ కాంగ్రెసే ఉంది, ఇక్కడ కాంగ్రెసే ఉంది. పక్క రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని కన్నడిగులదే తెలంగాణ వాడిదే, తెలుగోడిది కాదు. తెలంగాణ వాడిది, తెలుగోడిది కాదు. పక్కనున్న తెలుగు వాడే, ఆంధ్ర వాడే మన నిండా ముంచుతున్నాడు. ఇవాళ ఉన్నటువంటి మన రాజకీయ నాయకులు కమిషన్ల కోసం కక్కుర్తుపడి ఆంధ్ర కాంట్రాక్టర్లకి కాళేశ్వరం ప్రాజెక్టును అప్పచెప్పారు. కేసీఆర్ పేరుకు రాష్ట్రాన్ని సాధించాడు, కానీ రాష్ట్రంలో నియామకాల విషయంలో 10 ఏళ్లుగా గోస తీసినాం. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 8 ఏళ్ళుగా అదే గోస తీస్తున్నాం. 1:100 ఇవ్వంటే ఇవ్వట్లేరు. గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచడం పోస్టులు పెంచడం లేదు. డిఎస్సిలో టైం ఇవ్వట్లేదు. ఉద్యోగాలు పెంచడం లేదు. మొనార్కిజం, హిట్లర్ లాగా వాళ్ళ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే, తెలంగాణ బిడ్డల ప్రేమ ఉంటే, నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే తక్షణమే రేపు అసెంబ్లీ సమావేశాలలో 75% స్థానికులకు వచ్చే విధంగా మీరు కూడా చట్టసభల్లో మీరు కూడా తీర్మానం చేయండి, న్యాయం చేయండి. మీరు చట్టం చేయండి, దాన్ని అమలు చేయించుకునే బాధ్యత మాది. ఎంటబడతాం. తెలంగాణ బిడ్డలంతా ఐకమత్యంగా మారితే తెలంగాణలో ప్రతి విద్యార్థి, చదువుకున్న ప్రతి ఒక్కరు 40,000 జీతం, 50,000 జీతంతో పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన అవకాశాలు పక్క రాష్ట్రాలలో నాన్-లోకల్స్ లాక్కొని పోతున్నారు. తెలంగాణ వాడికి ఉద్యోగం ఇస్తే ప్రశ్నించడానికి భయపడుతున్నారు. ప్రశ్నించే గొంతుకలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. ఈ నిరుద్యోగుల గురించి మీరు కేసులు పెట్టామని భయపెట్టిస్తారు. మీరు కేసులు పెట్టామని చెప్పేసి మీరు ఒక హామీ ఇవ్వండి. ఉద్యమం ఎంత పతాక స్థాయిలో జరుగుద్దో మేము చేసి చూపిస్తాం. 30 లక్షల మంది హైదరాబాద్ని ముట్టడి చేసే దమ్ము ధైర్యం ఉంది. కానీ నిరుద్యోగులు యాడ ఉద్యోగం పోద్దో, యాడ కేసు పెడతారో అని చెప్పేసి వాళ్ళ పైన బలవంతంగా పోలీసుల చేత బెదిరించి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ ఏందో చదివే ప్రయత్నం చేద్దాం. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం, ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకే. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం ఆమోదించిన రాష్ట్ర కేబినెట్.
రాష్ట్రంలోని పరిశ్రమల్లో రిజర్వేషన్, మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో అయితే 50%, గ్రూప్ సి డి ఉద్యోగాలు కన్నడిగులకే. రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు. ఇతర రాష్ట్రాల వారి ఉపాధికి దెబ్బ. ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటిలో 50% నుంచి 100% వరకు స్థానికులకి రిజర్వేషన్ కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ బిల్లును ఆమోదించింది. మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50%, నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 70% స్థానికులకు ఇవ్వాలని అందులో నిర్దేశించారు. గురువారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టున్నారు. కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చెందిన అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరులో ఐటీ సహా పలు ప్రైవేటు సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తమ రాష్ట్రంలోని సంస్థలు స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని కన్నడ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికుల రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరు స్థానికుల్లో ఈ బిల్లులో నిర్వచించారు. కర్ణాటకలో జన్మించిన వారు, 15 ఏళ్లుగా రాష్ట్రంలో నివసిస్తున్న వారు, కన్నడ భాషలో మాట్లాడే, చదివే, రాసే నైపుణ్యం ఉండి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షల్లో నెగ్గిన వారికి స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. కన్నడం ఓ భాషగా ఉన్న ఎస్ఎస్సి సర్టిఫికెట్ను ఉద్యోగార్థులు కలిగి ఉండాలా, లేదంటే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షల్లో పాస్ అవ్వాలా. అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరకకపోతే చట్ట నిబంధనల సడలింపులకు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలా. తగు విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీ చేస్తుంది. అవే ఫైనల్. అర్హతలున్న స్థానికులు లేకపోతే ఆయా సంస్థలు సర్కారు సహకారంతో 3 ఏళ్లలో స్థానిక అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలా. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు 10,000 నుంచి 25,000 వరకు జరిమానా విధిస్తామని బిల్లులో పేర్కొన్నారు. కాగా ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సి డి ఉద్యోగాలను 100% స్థానికులకు ఇవ్వాలని క్యాబినెట్ భేటీలో తీర్మానించిన సిద్ధరామయ్య మంగళవారం ఎక్స్లో పేర్కొన్నారు. కన్నడిగులు తమ రాష్ట్రంలో సౌకర్యవంతమైన జీవనం సాగించాలని, మాతృభూమిలో వారికి ఉపాధి దూరం కారాదన్నది తమ ప్రభుత్వ అభిలాషని తెలిపారు. మాది కన్నడ అనుకూల ప్రభుత్వం, వారి సంక్షేమానికే మా ప్రాధాన్యత వెల్లడించారు. మరోవైపు 7వ వేతన కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనం పెంచుతూ కూడా కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంచి వార్త అండి. ఈ యొక్క వీడియోని ప్రతి నిరుద్యోగికి, తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఈ వీడియోను ఇచ్చే ప్రయత్నం చేయండి. సమాచారం పంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వ రంగంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ 10th క్లాస్ వరకు 1 to 10th పెట్టాలండి కంపల్సరీగా. తెలంగాణకు ఉద్యోగాలు దక్కాలంటే 1 to 7th అనేది కరెక్ట్ కాదు. 7th క్లాస్కి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఉండదు, 10th క్లాస్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి 1 నుంచి 10వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వాళ్ళని లోకల్గా గుర్తించాలా. 1 నుంచి 10 వరకు కనీసంగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు గరిష్టంగా చదివిన వాళ్లకు తెలంగాణ బిడ్డలు గుర్తించండి. ఒకవేళ తెలంగాణ బిడ్డలు పక్క రాష్ట్రాల్లో చదివిన వాళ్ళైతే వాళ్ళకు స్థానికంగా 15 ఏళ్లుగా ఆ కుటుంబం ఇక్కడే నివసిస్తుందని చెప్పేసి స్థానికంగా ఒక సర్టిఫికేట్ తీసినా కూడా వాళ్ళు లోకల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళేమో 15 ఏళ్ళని పెంచుకుంటే మనోళ్ళేమో తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు, పక్క రాష్ట్రానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ జియో నెంబర్ 46 హైదరాబాద్ని మొత్తంగా ఆంధ్ర వాళ్లకు గుండుగుత్తగా, నాన్ లోకల్స్ గుండుగుత్తగా ఇచ్చే విధంగా జియో నెంబర్ 46 లాంటివి తీసుకొచ్చి ఇంకా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ అనే దాన్ని కంపల్సరీగా 40% ఫ్రీ జోన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాదులో ఉన్న జనాభాలో ఎక్కువ జనాభా 40 నుంచి 50% ఆంధ్ర వాళ్ళు, నాన్ లోకల్స్ అంతా లోకల్స్గా మారుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఏ రోజైతే హైదరాబాద్ని ఫ్రీ జోన్ వద్దని కొట్లాడామో ఇవాళ కంపల్సరీ హైదరాబాద్ని ఫ్రీ జోన్లో కొట్లాడాలి. ఎందుకంటే 95% స్థానిక రిజర్వేషన్ కారణంగా ఒక వరంగల్ జిల్లా వాళ్ళు, మహబూబ్ నగర్ వాళ్ళు, నల్గొండ వాళ్ళు, తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా వాళ్ళు హైదరాబాద్లో నాన్ లోకల్గా మారుతున్నారు. కాబట్టి చట్టంలో మార్పులు తీసుకురావాలి, జోనల్ సిస్టంలో మార్పులు తీసుకురావాలి. లేదంటే తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది, ప్రైవేటు రంగంలో అన్యాయం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వం అదే చేసింది, ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. కాబట్టి విద్యార్థులలో చైతన్యం రావాలా. నా రాష్ట్రము నాది, నా తెలంగాణ నాది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది ఉద్యోగాల కోసం. కానీ ఆ ఉద్యోగాల విషయంలో ఇప్పటికి తీవ్రమైన అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో నా తెలంగాణ బిడ్డలకి నాకే ఉద్యోగం రావాలన్నట్టు ఒక ఉద్యమాన్ని బలంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ మనం 75 స్థానిక వాటా కోసం ప్రతి నిరుద్యోగి ఆలోచన చేయాలి. ప్రతి
ప్రతి నిరుద్యోగ ఐక్యంగా మారాలి. అందుకే డిసెంబర్ వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్ అన్ని ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి డిసెంబర్ వరకు సీరియస్గా చదువుకోండి. ఆఫ్టర్ డిసెంబర్ మనం ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో ఈ 75% స్థానిక ఓటా కోసం కంపల్సరీ నాయకత్వం వహిస్తా. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే పాదయాత్ర చేద్దాం. మన ఉద్యోగాలు మనం కంపల్సరీ సాధించుకుందాం. ప్రభుత్వాల మెడలు ఉంచాలా. భయపడి పారిపోతే భయపెడుతుంటారు. నిలబడి కొట్లాడితే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. కాబట్టి కంపల్సరీగా మనకు స్థానిక వాటా 75%. ఫార్మర్ ఇవాళ మీడియా మొత్తం సీమాంధ్ర గుప్పెట్లో ఉంది. ఫార్మా రంగం సీమాంధ్ర గుప్పెట్లో ఉంది. ఆసుపత్రి రంగం సీమాంధ్ర గుప్పెట్లో ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం సీమాంధ్ర గుప్పెట్లో ఉంది. మేనేజ్మెంట్ వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల కల్పన కూడా వాళ్ళకే ఇచ్చుక ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన పేరుకు మనం భౌగోళికంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ నిజంగా నియామకాల విషయంలో అన్యాయం జరిగిందంటే 100% అన్యాయం జరుగుతుంది. అన్యాయాన్ని వ్యతిరేకంగా నిలబడాలి, కలబడాలి, కొట్లాడాలి, మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నా కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి మనకు కంపల్సరీగా ఇది రాజ్యాంగబద్ధమే. ఆర్టికల్ 370D ఏ రాష్ట్రంలోని ఉద్యోగాలు ఆ రాష్ట్రానికి వాళ్ళ సంరక్షణ